హాయ్ హలో అందరికీ ఈ వీడియో వచ్చేసి మొన్న 2వ తారీఖు రోజైతే తీశాను. ఆ రోజైతే నేనైతే గృహప్రవేశానికి అయితే వెళ్ళాను. ఇంతకీ ఎవరి గృహప్రవేశానికి వెళ్ళాను అనేది చెప్తానండి. ఆ రోజు మార్నింగ్ అయితే కరెక్ట్గా 6:30కి అయితే ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాను. 7 తర్వాత అనమాట గృహప్రవేశం ముహూర్తం వచ్చేసి. మా సైడ్ ఏంటంటే నిండి బిందులతో ఫస్ట్ అయితే ఒక ముగ్గురు అయితే వెళ్తారండి. ఇంక ఇక్కడైతే ప్రాసెస్ అనేది వేరే ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తీసుకొని ఇంక లోపలికైతే వెళ్ళండి అనేసి అయితే చెప్పారు. ఫస్ట్ అయితే వాళ్ళైతే వెళ్ళారు. ఇంక తర్వాత ఒక్కొక్కరుగా ఇంకా లోపలికైతే వెళ్ళాము ఇంటి లోపలికి. ఇంక ఇక్కడ పంతులు గారు అయితే పువ్వులు కాడలు అయితే తీయమని చెప్పారు. ఎందుకంటే వ్రతం దగ్గరికి ఇంక అలా అని చెప్పేసి పువ్వులు కాడలు అయితే తీస్తున్నాను. ఇంతలోనే మా తోటికోడలు కూడా వచ్చేసిందండి. ఇంక అక్కని కూడా చూడకుండా నా మీద అయితే ఫుల్ కామెడీ చేస్తుంది అనమాట. అందుకోసమే ఇంకిద్దరం ఒక దగ్గర కూర్చొని నవ్వుకుంటున్నాము. ఇవన్నీ చెప్తున్నావు కానీ ఇంతకీ గృహప్రవేశం ఎవరిది చెప్పట్లేదు అక్క అనేసి అయితే అనుకుంటారు కదా. చెప్తానండి. గృహప్రవేశం ఎవరిది అంటే మా పెద్ద మామయ్య వాళ్ళ కూతురుదండి. అంటే మా ఆయనకి అక్క అవుతుంది, నాకు ఆడపడుచు అవుతుంది అనమాట. వీళ్ళు వచ్చేసి మణికొండలు అయితే ఉంటారు. ఇంతకుముందు వీళ్ళు మ్యారేజ్ డేకి కూడా వెళ్ళాను, వీడియో అయితే పెట్టాను కదండి. ఇక్కడ చూసారు కదా, వీళ్ళదే అనమాట గృహప్రవేశం వచ్చేసి. ఇక్కడైతే పాలు అయితే పొంగిస్తున్నారు. సో తనేనండి మా ఆడపడుచు వచ్చేసి. ఇంకా టైం మీద అయితే పాలు అయితే పొంగిస్తున్నారు. ఇంతలోనే టిఫిన్కి కూడా టైం అయ్యిందండి. టిఫిన్ వచ్చేసి ఇడ్లీ, వడ, నెక్స్ట్ వచ్చేసి ఉప్మా అండి. ఉప్మా అయితే చాలా బాగుంది. నేను 2 టైమ్స్ అలా వేసుకున్నాను, నాకైతే బాగా నచ్చింది. ఇంకా సాంబారు, చట్నీ అనమాట. ఇక్కడ మా మరిది మా వారైతే వచ్చే వాళ్ళకైతే టిఫిన్ అయితే పెడుతున్నారు. ఇంకా కింద సెల్లర్లోనే అనమాట. మేము టిఫిన్ చేసి పైకి వెళ్ళేసరికి ఇంకా ప్రసాదం అయితే రెడీ చేసేసారండి. ప్రసాదం అయితే చాలా బాగుంది. సత్యనారాయణ స్వామి ప్రసాదం అనమాట. ఇంకా పూజ అయితే అవ్వలేదు, ప్రసాదం అయితే రెడీ చేసేసారు. ఇది వచ్చేసి అంబలి. తప్పకుండా గృహప్రవేశం రోజు అయితే మేమైతే అంబలి చేస్తాము. ఇంక ఇందులో పాలు పొంగించారు కదా, ఆ పాలు పొంగించిన దాంట్లోనే ఇంకా బియ్యం వేసేసి బియ్యం పాయసంలాగా అయితే చేసేసారనమాట. ఇంక ఇది అయిపోయిన తర్వాత హోమం అనమాట. ఒక్కొక్కటి ఇంకొకటి తర్వాత ఒక్కొక్కటి చేయిస్తున్నారు. ఇంక హోమం దగ్గర అయితే కూర్చున్నారు. ఇంక హోమం అయితే కాల్పిస్తున్నారు. సో చూసారు కదండి, వీడియో ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.